రోజు మేము ఒక ఫంక్షన్కు మా రిలేషన్లో ఒక ఫంక్షన్కి అటెండ్ కావాలని బయటికి వెళ్ళినాము. ఇంట్లో ఏం చేసలేము, బయటనే టిఫిన్ చేసి ఇంకా అక్కడ నుంచి అక్కడికి వెళ్దామని వచ్చి హోటల్లో కూక్కున్నాము. మా ఆయన శాండ్విచ్ ఆర్డర్ చేసిండు తన కోసము. నాకు శాండ్విచ్ ఇష్టం ఉండదు, నేను పావు బాజీ కావాలన్నా. శాండ్విచ్ నాకు ఏముందుకో టేస్ట్ అనిపించదు. నాకు జ్వరం వచ్చిన వాళ్ళు తిన్నట్లు అనిపిస్తుంది. ఫస్టే జ్వరం ఉంది శాండ్విచ్ తింటే ఇంకా జ్వరం వస్తుందని నాకు అనిపిస్తుంది. బ్రెడ్ అవన్నీ కూరగాయలు ఎందుకో ఇష్టం అనిపించదు. కానీ హెల్దీ శాండ్విచ్ హెల్దీ ఏవి తిననికే ఇష్టం అనిపించదు. మా ఆయన బయటికి వస్తే కూడా డ్యూటీ, ఫోన్లో పనే చాలు ఉంటుంది. నాకు ఇప్పుడు పావు బాజీ వచ్చింది, మంచిగా టేస్ట్ అనిపిస్తుంది. నోరు టేస్ట్ లేదు, జ్వరం వచ్చింది కదా, అందుకోసం పావు బాజీ తినాలనిపించింది, తింటున్నా. పావు బాజీ కూడా తినబుద్ధి అయ్యలేదు, ఎందుకంటే నోరు అంత సేదు కదా, జ్వరం వచ్చింది. సగమే తిన్నా, సగం అట్లే పెట్టినా, నోరు సేదు ఉన్నందుకు. మళ్ళీ ఇంకా లోపల కూర్చొని ఎంత ఉదయం వెళ్ళినాము, ఇంకా పోయలేము. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదములు. మరొకసారి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. అందరూ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. మా ఆయన కూర్చున్నాడు ట్రైన్లో, ఏదో పని చేసుకుంటూనే ఉంటాడు. మా ఆయనకు కూడా జ్వరం వచ్చింది. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ మరొకసారి కృతజ్ఞతలు. సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని చూడండి. ఇంకా మేము ట్రైన్ దిగినాక ఆటోలో కూక్కున్నాము, ఇంకా ముట్టిలేము, రాత్రి అయింది. ఇంకా చాలా దూరం ఉంది. అక్కడ పక్కల చెట్లు నర్సరీ ఉంది, చెట్లు మంచిగా ఉన్నాయి, అన్ని చెట్లు నర్సరీ. రోడ్ ఆ పక్కల. ముట్టే వరకు రాత్రి వెళ్ళితే రాత్రి పని వెళ్ళిపోతుంది. ఎంతసేపు అని అడుగుతున్నా మా ఆయనకు తెలియదు, నాకు ఇంకా దూరం ఉంది అంటున్నాడు.
చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇంకొక వీడియోతో కలుసుకుందాము. థ్యాంక్ యూ.